ప్రభుత్వం, ప్రజలు, అధికారులు అందరూ కలిసికట్టుగా మనం ఏం చేసామని 10 మందికి తెలియజేయాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. మరీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ ప్రజల్లో మమేకమయ్యి ఒక పండుగ దినంలాగా ప్రతి నెల పెన్షన్లు పంచిన కార్యక్రమం మీరందరూ చూశారు. 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్లు పంచిన ప్రభుత్వాన్ని మీరు చూశారు. 1వ తారీఖు టెన్షన్గా ఉదయం 10 గంటల లోపే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంచడం మీరు చూశారు. ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మీ అందరికీ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ విషయాలకు వచ్చేసి సూపర్ 6 పథకాలు హిట్ చేశాం. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమం చాలా బాగా జరుగుతూ ఉంది. దగ్గరగా 67 లక్షల మందికి తల్లికి వందనంలో మనం విద్యార్థులకు సహాయం చేసాం. ఒకళ్ళుంటే ఒకళ్ళే, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి మన తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని అందజేసాం. వాళ్ళకి మనకి ఏంటయ్యే తేడా అంటే ఒక్క బిడ్డకే ఇచ్చారు, రెండో బిడ్డకి చదువు అక్కర్లేకపోయినా పర్లేదు అన్నట్టు ప్రభుత్వం నిర్ణయాలు ఉండేవి పాత ప్రభుత్వంలో. కొత్త ప్రభుత్వం ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి. ఆ బిడ్డ ద్వారా మన భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అవ్వాలి. చదువే అన్నిటికీ మూలాధారం అని చంద్రబాబు నాయుడు తలంచడం, తల్లికి వందనం 100కి 100% ప్రతి బిడ్డకి అందేటట్టు చేయటం. అలా 67,27,000 మందికి పెన్షన్లు విద్యార్థులకి తల్లికి వందనం కార్యక్రమం అందించడం మీకు తెలుసు. అలాగే ఉచిత ప్రయాణం, బస్సుల్లో ఉచిత ప్రయాణం మీకు తెలుసు. దానివల్ల ఆర్టీసీ కూడా లాభాల్లోకి వెళ్తూ ఉంది ఇప్పుడే. ఎందుకంటే ఖాళీగా ఉండే బస్సులల్లా భార్యకి ఎప్పుడైతే ఉచిత ప్రయాణం భర్త టికెట్ కొని బస్సు ఎక్కే పరిస్థితిని, ఇప్పుడు బస్సులన్నీ కిటకిటలాడే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎన్నో ప్రయాణాలు ఇప్పటివరకు ఈ పథకానికి సాగినాయి. దగ్గర ఇప్పటి వరకు 3,25,00,000 ప్రయాణాలు రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణాలు చేశారు. అలాగే దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం మనం ఏర్పాటు చేసాం. అలాగే అన్నదాత సుఖీభవ కింద ఇదివరకు ఇప్పటికీ మీకు తేడాలు గమనించారు. అప్పట్లో ఎంత ఇచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు మనం ఎంత ఇస్తున్నామని పోల్చుంటే అప్పుడు 14,000, 6,000 రూపాయలు వాళ్ళు, 7,000 రూపాయలు ఏళ్ళు, సుమారుగా 13,000 ఇచ్చినట్టున్నారు. వాళ్ళు 13,500 ఎంతో. మనము దగ్గరగా 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కలిపి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. అది అన్నదాత సుఖీభవ కింద దగ్గరగా 6,310 మంది రైతుల ఖాతాల్లో 46 లక్షల మంది రైతులకు ఈరోజు 6,310 కోట్ల రూపాయలు ఖాతాల్లో పడిన విషయం మనందరికీ తెలుసు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.